ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, అది మే 11న లేక 12న ఎప్పుడు అని తేదీ తిథి వారం నక్షత్రం ఏమిటో, ఈరోజు విశిష్టత ఏమిటో, ఏం నైవేద్యాలు సమర్పించాలో, చేయవలసిన దానాలు ఏమిటో, అలాగే పాటించవలసిన నియమాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంజనాదేవి కేసర్ల కుమారుడైన హనుమంతుడు వాయుపుత్రుడు. అపారమైన భక్తి, శక్తి, ధైర్యం, బుద్ధికి ప్రతీక. శ్రీరామ భక్తుడిగా, చిరంజీవిగా ఆంజనేయుడి విశిష్టత అనన్యం. శ్రీరాముని కార్యసాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ సేవకుడు, దాస్యభక్తికి నిదర్శనం. అత్యంత పరాక్రమశాలి అయిన ఆ ఆంజనేయుని జన్మదినాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. సాధారణంగా ఎవరికైనా పుట్టినరోజు ఒకేసారి వస్తుంది, కానీ హనుమంతుడికి మాత్రం 2 సార్లు వస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. ఉత్తరాది వారు చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ విజయ ఉత్సవాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. వాల్మీకి రామాయణంలో హనుమంతుడి జన్మతిథి గురించి స్పష్టమైన ప్రస్తావన లేదు. అయితే పరాశర సంహితలో వివరణ ఉంది. మహర్షి పరాశరుడు రచించిన పరాశర సంహిత గ్రంథం ప్రకారం హనుమంతుడు వైశాఖ మాసం బహుళపక్ష దశమి తిథి శనివారం రోజున జన్మించినట్లు పేర్కొనబడింది. ఈ కారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో వైశాఖ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటాం. హనుమాన్ దీక్ష తీసుకున్నవారు చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ మాల ధరించి 41 రోజుల పాటు దీక్ష పూని ఈ వైశాఖ బహుళ దశమి రోజున స్వామివారికి విశేష పూజలు నిర్వహించి దీక్షను విరమిస్తారు. ఈ 2026 సంవత్సరం వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి తిథి అనేది మే 11 సోమవారం ఉదయం 10:36 ప్రారంభమై మే 12 మంగళవారం ఉదయం 10:14 వరకు ఈ దశమి తిథి అనేది ఉన్నదండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి వైశాఖ బహుళ దశమి తిథి అనేది మే 12న ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతిని మే 12 మంగళవారం రోజున జరుపుకొనున్నాము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం రోజు వచ్చింది. మంగళవారం హనుమంతునికి విశేషమైన రోజు కాబట్టి ఈరోజు చాలా మంచిది. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ఆడంబరాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు. హనుమంతుడికి సింధూరం అంటే అత్యంత ప్రీతి. ఇంట్లో పూజ చేసుకునేవారు స్వామివారి విగ్రహానికి కానీ ఫోటో కానీ సింధూరాన్ని అర్పించాలి. స్వామివారికి నైవేద్యాలుగా బెల్లం, అరటిపండ్లు, వడపప్పు, పానకం, తమలపాకులను, వడలను, నేతి అప్పాలను మీ శక్తి మేరకు సమర్పించి స్వామివారి దీవెనలు తీసుకోవాలి. ముఖ్యంగా నైవేద్యాల్లో అరటిపండు, కొబ్బరికాయ ఉండేలా చూసుకోవాలి. ఓం హనుమతే నమః అని కానీ శ్రీరామ దూతాయ నమః అనే మంత్రాలను తప్పక పఠించాలి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే స్వామివారి కరుణకు పాత్రలవుతాం. ఈరోజు ఉదయం సాయంత్రం 2 సార్లు ఈ విధంగా స్వామివారిని పూజిస్తే కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఒకవేళ ఇంట్లో పూజించలేకపోతే గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి పూజను ముగించుకోవచ్చు. హనుమాన్ జయంతి నాడు 108 సార్లు హనుమాన్ చాలీసా చదవడం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ. గ్రహదోషాలు ఉన్నవారు ఇలా మొక్కుకొని చేస్తారు. ఎవరైతే ఈరోజు ఈ విధంగా 108 సార్లు పారాయణ చేస్తారో వారికి గ్రహదోషాలు తొలగిపోతాయని, మనసులోని తెలియని ఆందోళనలు, భయాలు తొలగిపోతాయని, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని, నెగిటివ్ ఎనర్జీ దూరమై ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని భక్తుల నమ్మకం. హనుమాన్ జయంతి రోజున స్వామివారికి తమలపాకుల మాలను వేస్తే ఎంతో మంచిది. ఈ రోజున పేదవారికి అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన ఎంతో మంచిది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.